మిత్రులారా, మన మూడవ రూల్ ఏంటంటే, ఒక మంచి ఇల్లు కట్టుకోవడానికి మనం ఖచ్చితంగా పాటించవలసింది దిక్కులకు సరిపెట్టి ఉండాలి అని మొట్టమొదటి రూల్‌గా చెప్పుకున్నాము. రెండవ రూలు వాట్ ఈస్ ద క్వాలిటీ ఆఫ్ దట్ ఎంక్లోజ్డ్ స్పేస్. అది ఏ నక్షత్ర బలంతో మనం క్రియేట్ చేస్తున్నామో, అది ఆ ఇంటి వారిని ఏ రకంగా ఒక సన్మార్గంలో పెడుతుంది అనేది రెండవ పాయింట్ అనుకుంటే, మూడో పాయింటు మనం ఇల్లు అనేది ఒక స్పెసిఫిక్‌గా డిఫైన్ చేయాలి. ఇది ఇల్లు. ఇంటి లోపల ప్రతిస్పందన ఈ రకంగా ఉండాలి అని దాని యొక్క బ్యాలన్సింగ్ అనేది చెప్పినప్పుడు, మనం దాని యొక్క ఫార్మ్‌ని ప్రాపర్‌గా డిఫైన్ చేసినప్పుడు, ప్రకృతికి ఇట్‌సెల్ఫ్ అది తెలవాలి ఏంటంటే, ఓహో! నా యొక్క స్పందన ఇందులో ఒదిగిపోవాలి. నా యొక్క స్పందన ఈ యొక్క షేప్‌కు తగ్గట్టు అనుకూలంగా ఉండాలి. నేను ఒక బ్యాలన్స్‌డ్‌గా ఉండాలి అనేది స్పేస్‌కి మనం డిఫైన్ చేయాలి. నువ్వు ఏ రూపాన్ని, ఏ యొక్క క్వాలిటీని తీసుకోవాలి అనేది. దాన్ని తెలియచెప్పేది మనం కట్టేటటువంటి ఇల్లుని ఒక బిల్డింగ్ అనుకుంటే, ఒక బిల్ట్ స్పేస్ అనుకుంటే, ఆ బిల్ట్ స్పేస్‌కి సంబంధించి మనము పొడుగు, వెడల్పుల నిష్పత్తిని ప్రాపర్‌గా డిఫైన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం తీసుకున్నప్పుడు ఈ యొక్క ఎగ్జాంపుల్‌లో ఆ యొక్క పొడుగుకి, వెడల్పుకి ఒక ఖచ్చితమైనటువంటి ఒక సంబంధం అనేది ఉంది. వెడల్పు ఒక భాగం అనుకుంటే, పొడుగు 1.5 భాగంగా తీసుకోవడం అనేది జరిగిందనమాట. అంటే ఈ రకంగా శాస్త్రము చాలా రకాలైనటువంటి ప్రపోర్షన్స్ మనకి చెప్పిందండి. అందులో ఎటువంటి ప్రపోర్షన్ తీసుకోవాలనేది అక్కడ అవైలబుల్ అయ్యేటటువంటి ల్యాండ్ కొలతలను బట్టి, అక్కడ వదిలినటువంటి సెట్ బ్యాక్స్‌ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ తిరుమల, తిరుపతి ఆ యొక్క బ్లూ ప్రింట్ మనం చూసినప్పుడు అది 1:1.5గా ఉన్నది. యాంకర్ వాట్ అనేటటువంటి దేవాలయం కాంబోడియాలో ఉన్నది మనం నిశితంగా పరిశీలించినప్పుడు అది 1:1.25గా ఉన్నది. అదే రకంగా మనకి ఒక పిరమిడ్స్ అనేవి తీసుకునేటప్పుడు ఒక క్యూబికల్‌గా 1:1 ప్యాటర్న్‌లో అది ఉండడం అనేది గమనించాం. అంటే మన ఇల్లు తీసుకున్న, మహాక్షేత్రం తీసుకున్న, ఒక మహా మాన్యుమెంట్ ఈ భూమి మీద ఒక పద్ధతి ప్రకారం కట్టారు అన్నప్పుడు దానికొక గ్రామర్ అనేది ఉంది. ఒక ఫార్మ్ జనరేట్ చేయడానికి ఒక గ్రామర్ అనేది ఉంది. ఆ యొక్క గ్రామర్ యొక్క ధర్మం ఏంటంటే, సహజ సిద్ధంగా ప్రకృతిలో ఉన్నటువంటి ఇన్నేట్ లయ ఏదైతే రిథమ్ ఏదైతే ఉందో, ఆ రిథమ్‌ని బిల్ట్ స్పేస్ లోపలికి అన్వయించినప్పుడు, బాహ్యంగా ఏదైతే ప్రకృతి బ్రహ్మాండంలో ఉన్నదో, మనం ఇక్కడ ఒక ఆర్టిఫిషియల్‌గా ఒక ఇంటిని క్రియేట్ చేసినప్పుడు, దానికి ఆ యొక్క ధర్మాన్ని ఆపాదించడం ద్వారా అది ఒక ప్రకృతి అవుతుందనమాట. అంటే బయట ప్రకృతి ఏ రకంగా ఉన్నదో న్యాచురల్‌గా ఈ యొక్క బ్రహ్మాండము, మన ఇల్లు గూడా అదే రకమైనటువంటి ఒక రిథమిక్ ఆర్డర్‌ని ప్రవేశపెడతాం అనమాట. ప్రవేశపెట్టినప్పుడు దాన్ని ఒక బ్యాలన్స్‌డ్‌గా ఉండడానికి ఒక ప్రపోర్షనేట్‌గా మనం తీసుకుంటాం అనమాట. అందుకు మనకి ఇంటి యొక్క పొడుగు, వెడల్పుల నిష్పత్తి చాలా ఇంపార్టెంట్. బయట జరిగేటటువంటి పనేంటంటే, ఒక స్థలం తీసుకున్నాము. ఖచ్చితంగా ఒక ప్లాన్ అప్రూవల్ అవ్వాలంటే సెట్ బ్యాక్స్ వదిలిపెట్టాలి. అది ఇంటికి 3 పక్కల ఒకలాగా ఉంటుంది. ఇంటి ఫ్రంట్ అనేది ఆ యొక్క రోడ్ ఇంటి ముందున్న యొక్క రోడ్డు ఎన్ని మీటర్లు వెడల్పు అనే దాన్ని బట్టి మన ఇంటి యొక్క ఫ్రంట్ సెట్ బ్యాక్ వదిలిపెడతాము. ఇంకా రిమైనింగ్ 3 పక్కల మనం వదిలిపెట్టేది ఆ ఇంటి యొక్క స్థలం యొక్క వైశాల్యం ఎంతైతే ఉన్నదో, ఎన్ని చదరపు మీటర్లు ఉన్నదో బేస్డ్ ఆన్ దట్ మనము మిగతా 3 పక్కల సెట్ బ్యాక్స్ వదిలిపెట్టాలి. మరి ఒక అంశం గూడా సెట్ బ్యాక్స్ వదిలే దాంట్లో ఉంటుంది. హైట్ ఆఫ్ ద బిల్డింగ్. అంటే మనం ఒక 10 మీటర్స్ హైట్ కట్టుకోవాలా? ఒక 12 మీటర్స్ హైట్ కట్టుకోవాలనేది అగైన్ మనం ఆ 3 పక్కల సెట్ బ్యాక్స్ ఆధారపడి ఉంటుంది. ఇక్కడ వాస్తవంగా ఏం జరుగుతుంది? ఇంజినీర్‌లు గాని, ఆర్కిటెక్ట్స్ గాని చేసేది. ఒక ల్యాండ్ తీసుకునేటప్పుడు దాని యొక్క వైశాల్యం ఎన్ని చదరపు మీటర్లు ఉన్నది అనే దాన్ని బట్టి సెట్ బ్యాక్స్ వదిలిపెట్టి మిగతాదంతా ఎంక్లోజ్ చేస్తున్నారు. అంటే అందులో ఉన్న పల్సేషన్ ఏంటనేది వాళ్ళు డిఫైన్ చేయటం లేదు. ఈవెన్ దే డోంట్ నో దట్ నాలెడ్జ్.
2 ప్రపోర్షన్స్‌ని గూడా వాళ్ళిచ్చారు. మిగిలిందంతా బిల్ట్ స్పేస్‌లోకి సరిపెట్టేసేయాలి. ఇంక ఈ యొక్క స్క్వేర్ ఇంచ్ కూడా మనకి ఇదవ్వకూడదు. మనమేంటంటే, ఒక రకంగా ఒక స్పేస్‌ని మనం ఒక దుర్మార్గంగా ఏం చేస్తున్నాము, దాన్ని లిటరల్‌గా వి ఆర్ రేపింగ్ ద స్పేస్. ఇష్టానుసారంగా నచ్చిన విధంగా, నచ్చిన కొలతలతో తీసుకోవడం వల్ల, అక్కడ ప్రతిపాదన మనం చేసేటటువంటి సద్గుణం ఏంటి? ఆ గుణం ఏంటి? ఆ స్పేస్ పల్సేషన్ ఏంటి? ఆ ఇంట్లో ఉన్న వాళ్ళని, ఆ స్పేస్‌లో ఉన్న వాళ్ళని అది ఏ రకంగా ప్రభావితం చేస్తుంది? అనేటటువంటిది ఏదీ లేదండి. లేకుండా మనం చాలా ఉన్నతంగా ఉండడానికి ఇంటీరియర్ డెకరేటర్స్, ఇంటీరియర్ ఆర్కిటెక్చర్స్ రూపంలో చాలా ఖరీదైనటువంటి మెటీరియల్స్ వాడటం ద్వారా దానికి ఒక అందాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. కానీ ఒక మానసికమైనటువంటి ఉల్లాసాన్ని కలిగించేటటువంటి ఒక స్పేస్‌ని డిఫైన్ చేసే పరిస్థితి ఈ రోజున లేదు. ఏ ఆర్కిటెక్టు, ఏ సివిల్ ఇంజినీరు ఎవరు గౌరవం గూడా ఇవ్వట్లేదు. ఎందుకంటే మమ్మల్ని హైర్ చేసుకున్న క్లయింట్సు వాళ్ళనే హైర్ చేసుకుంటారు కాబట్టి, ప్రాజెక్ట్ పోకూడదని చెప్పి నటిస్తారు కానీ, వాస్తవంగా వాళ్ళకి ఏ రకమైన భక్తి, శ్రద్ధలు వాళ్ళు చెప్పుకునేటటువంటి ఆర్కిటెక్ట్స్ వాళ్ళు. వాళ్ళు వాస్తు శిల్పులు. హిందీలో ఒక ఆర్కిటెక్ట్ అంటే వాస్తు శిల్పి అనే వస్తుంది చూడండి. అలాంటి వాస్తు శిల్పులు మన ప్రధానమైనటువంటి మన ధర్మం ఏంటి తెలుసుకునే ప్రయత్నం గూడా చేయరు. దురదృష్టవశాత్తు బయట గూడా ఆ రకంగా మిస్‌ఇంటర్‌ప్రిటేషన్స్ ఉండడము, ఒక థియరీ గాని, ఒక పద్ధతి గాని, ఒక యూనిఫార్మ్‌గా అన్ని చోట్ల మెయింటైన్ అవ్వకపోవడం గూడా దానికి కారణమవుతుంది. వాస్తు అనే దానికి భ్రష్టు పట్టిస్తుంది. అందువల్ల నేను ఈ యొక్క మూల సూత్రాలను ఒక మండువాలోకి తీసుకొని చెప్పే ప్రయత్నం చేస్తున్నా నేను. నా లైఫ్ టైమ్‌లో ఎంతమందిని నేను ప్రభావితం చేయగలను, నా లైఫ్ తర్వాత గూడా నా యొక్క వీడియోస్ యొక్క యూట్యూబ్‌లోనే ఉంటాయి. నెక్స్ట్ జనరేషన్స్ కూడా ఆ నాలెడ్జ్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో. సబ్‌స్క్రైబర్స్ ఎంతమంది ఉన్నారు, ఎన్ని లైక్స్ చేస్తున్నారు, అవన్నీ నాకు అసంబద్ధమైనవి. నా ధర్మం నేను నిర్వర్తిస్తున్నాను. అది ఎక్స్‌పెక్ట్ చేసే వాళ్ళ దగ్గరికి అది వెళుతుంది అని ఆశిస్తూ. అందువల్ల ఇంటి పొడుగు వెడల్పుల నిష్పత్తులు గూడా మీ అయ్యవార్లు ప్లాన్‌లిచ్చినప్పుడు, "అయ్యా! ఈ ప్రపోర్షన్స్ ఏంటి ఏమన్నా తెలుసుకోవచ్చా? ఇటువంటి ధర్మం ఏదైనా మీరు అప్లై చేస్తున్నారా?" అని అడగండి దయచేసి. అయ్యగారిని క్వెషన్‌లడిగితే వారెక్కడ కోప్పడతారు అని మనం అడగడం భయం కొద్దీ. కాస్త కోపం ప్రదర్శిస్తే మన దగ్గరికి ఎవరు రారు. మనం భక్తి గురించి వాస్తు వ్యాపారం చేస్తున్నాము. అవతల వాళ్ళు వచ్చారు, మనల్ని నమ్మారు, ఏదో ఒకటి ఇచ్చి పంపించామా అనే తప్పితే, ఆ స్పేస్ వారికిచ్చినటువంటి కొలతల వల్ల మనం క్రియేట్ చేసేటటువంటి మేనిఫెస్ట్ చేసేటటువంటి స్పేస్ ఏం చేస్తుంది వారిని? మనం సక్రమంగా ఉన్నామా? మనం నేర్చుకున్న ధర్మం కరెక్టా? మనం ఇంకా ఇంప్రూవ్ అవ్వాలా? అనేది కూడా ఎవరు పెద్దగా పట్టించుకోవట్లేదు. బతకడం. ఒక రకంగా ఒక అడవిలో ఒక మృగాలకి ఇప్పుడున్న వాస్తు ప్రాక్టీస్‌కి పెద్ద సంబంధం లేదు. భక్షణ. ఒక ఆకుపచ్చని చెట్లని, వాటిని ఈ యొక్క ఈ యొక్క మన జింకలు ఇటువంటివేవో తింటాయి. వాటిని మాంసాహారులొచ్చి భక్షిస్తాయి. అదే రకంగా ఉందన్నమాట. వాస్తు అని ఎవరి దగ్గరికైనా వెళితే భక్షణ జరుగుతుందివాళ. కర్త ఏంటి? కర్త ఎంత ఖర్చు పెడుతున్నాడు? కర్త ఖర్చు పెట్టే డబ్బులకి మనం ఇచ్చేటటువంటి ప్లాన్ వల్ల ఎంత విలువొస్తుంది? కర్త అందులో సంతోషంగా ఉంటాడా? అనేది ఏదీ లేదండి. బాగాలేదు. బయట పద్ధతులు గూడా బాగాలేదు. కానీ ప్రజలకు కూడా వారే కావాలి. భక్షకులే కావాలి వాళ్ళకి కూడా. సో, అందువల్ల అడగండి. ఈ వీడియోస్ వినడం ద్వారా పోనీ నాదేదైనా పొరపాటుంటే, ఆ పొరపాటుని ఈ రకంగా కరెక్టు, ఈ రకంగా రాంగు అనేటటువంటి ఒక విశ్లేషణ, ఒక చరిత్ర, ఏదైనా ఒక రీసెర్చ్ చేసి చూపెట్టాలి గదా! ఒక ఇల్లు అనేటప్పటికి ఒక పల్సేషన్, 3 డీ పల్సేషన్ అనమాట. వాల్యూమెట్రిక్ పల్సేషన్.
పల్సేషన్ ఈజ్ నథింగ్ బట్ ఒక వాల్యూమ్ ఆఫ్ అటామిక్ పార్టికల్స్ యొక్క ప్రతిస్పందన. అదే శివం. ఆ యొక్క శివతత్వాన్ని మనం 4 గోడల మధ్య డిఫైన్ చేస్తున్నాము. దాన్ని పూర్తిగా నిర్వచించాలి. ఆ నిర్వచించడానికే ఈ యొక్క ప్రపోర్షన్స్. మరొక వీడియోలో మనం మండువా లోగిలిని ఉపయోగించుకొని ఇంకొక ధర్మం ఏంటనేది చెప్పుకుందాం.